ఆదివారం కనుక మరి ఈ సంవత్సరంలో దేవుడు మన జీవితంలో మన నిరీక్షణ కాలంలో దేవుడి తాలూకా ప్రణాళికలు, దేవుడి తాలూకా ఉద్దేశాలు, మన నిరీక్షణ ఏమై ఉంది అనేది మళ్ళీ మనం మొదటి నుంచే ప్రారంభించాలి. చివరి దశలో అయిపోయింది, మన చివరి దశ అయిపోయింది, మళ్ళీ మొదటి దశకు వచ్చామంటే నూతన సంవత్సరంలో మళ్ళీ మొదటి నుంచి నేర్చుకుంటున్నాం. కాబట్టి మరి దేవుడు ఈ యొక్క సమయాన్ని ఈ నూతన సంవత్సరంలో మనకి హెచ్చరిక సందేశంగా ఏమి ఇవ్వాలని ఆశపడుచున్నాడో మనం తెలుసుకుందాం. ముందుగా దేవుడికి నా వందనాలు, సేవకులకి నా వందనాలు, సంఘ పెద్దలకి, విశ్వాసులందరికీ నా వందనాలు. రండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు ఎవరైనా చదివించండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందుము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ యొక్క వచన భాగాన్ని దేవుడు ఈరోజు హెచ్చరిక సందేశంగా మనతో మాట్లాడాలని ఆశపడుచున్నాడు కనుక మొదటగా క్రైస్తవ జీవితం అనేది ఎలాంటిదంటే అందరిలాగా ఒక ఆకు పెట్టి, ఒక పువ్వు పెట్టి, ఒక పండు పెట్టి పూజిస్తే అయిపోయింది అయితే మాత్రం క్రైస్తవ జీవితం కాదు అని మీకు మొట్టమొదట ఒక క్లారిటీగా ఒక విషయాన్ని అయితే చెప్పాలనుకుంటున్నాను. దేవుణ్ణి కొలిచే విధానంలో ఈ ప్రపంచంలో అనేక రకమైన మతాలు కలిగించుకున్నాం. మనుషులే కలిగించుకున్న విధానాన్ని, పూజించే విధానాన్ని కూడా మనిషే కలిగించుకున్నాడు. మనిషికి ఎంత సింపుల్ గా పూజించుకునే విధానం ఉంటే అంత మంచిగా. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నాం. చాలా మంది ఈ భారతదేశంలో అయితే హైందవులు, ఇతర దేశాలు అయితే ఇతర దేశాలు కూడా రకరకాల దేవి దేవతలు కొలిచేవాళ్ళు ఉన్నారు. వారు పూజించే విధానం ఎట్లా ఉంటుందంటే దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక పండు ఇస్తే చాలు, ఒక కొబ్బరికాయ కొడితే చాలు, లేదా ఇంట్లో ఉన్న వేరు పట్టుకెళ్తే చాలు, పసుపు కుంకుమ హారతులు అగరబత్తులు పట్టుకెళ్ళి దేవుడికి పూజిస్తే చాలు. అక్కడ వాళ్ళకు ఉన్న జ్ఞానం అంతవరకే. అయితే ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అనండి, కాబట్టి 5వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి. మనము నీతిమంతులుగా అవ్వాలంటే ఏముండాలంట? విశ్వాసం మొదట ఉండాలి. అంతేగాని నీ నీతిమంతుడిని నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానంటే మాత్రం చాలా తప్పు అనమాట. నీకు నీతి ఉండాలంటే దానికంటే ముందు ఉండాలని చెప్తుంది. ఏమన్నది? విశ్వాసం, బిలీవింగ్, నమ్మకం. ఎవరి మీద? దేవుడి మీద నమ్మకం ఉంటే లోన్ నీకు ఏం పుడుతుంది? విశ్వాసం పుడితే అప్పుడు ఏమవుతావు? నీతిమంతుడు. ఒకవేళ నీ నీతిమంతుడిని అనుకుంటే అదే బైబిల్ మనకు ఒక మాట చెప్తుంది. యెషయా గ్రంథం 64:6లో ఒక మాట చెప్తుంది. ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 64:6లో ఒక మాట చెప్తుంది. యెషయా గ్రంథం 64:6లో ఒక మాట చెప్తుంది. చూడండి. మేమందరము అపవిత్రులమై వంటి వారిమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె నున్నవి ఆయను, మేమందరము ఆకుల వలె వాడిపోతుమి, గాలివాను కొట్టుకుపోవునట్టుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకుపోయాను. చాలా మా దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు నీతిగా బతకాలనుకున్నా దేవుని దృష్టిలో నీ నీతి ఏంటంటే తెలుసా? మురికి గుడ్డ వలె నీ నీతి దేవుని కనిపిస్తుంది. నువ్వు అనుకోవచ్చు, నేను నీతిమంతుడిని అవడానికి ఏం చేస్తానంటే భూలోకంలో ఉన్న సకల కార్యాలు చేసేస్తాను. సకల కార్యాలు అంటే ఏంటి? పేదవారికి దానం చేయడం, లేని వారిని ఆదుకోవడం. ఎవరిని? దేవుడిని వదిలేసి.
దేవుణ్ణి వదిలేసి ఇవన్నీ చేసినంత మాత్రాన నువ్వు నీతిమంతులుగా కాదు. దానికి వాక్యం ఏం చెప్తుంది? కాబట్టి విశ్వాసము వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఇక్కడ చాలా లింకులు పెట్టాడు దేవుడు. భూమి మీద నువ్వున్నావు, మధ్యలో యేసుక్రీస్తుని పెట్టాడు, ఆ పైన దేవుణ్ణి అనే పదం వాడుతున్నాడు. వాక్యం ఏం చెప్తుంది? కాబట్టి యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము అంటున్నాడు అనమాట. కింద మనం ఏం చేశాడు? మనకు విశ్వాసం కావాలంటే, నీతిమంతులుగా ఉండాలంటే విశ్వాసం కావాలన్నాడు. సరే, విశ్వాసం ఉంటే సరిపోద్దంటే కాదు 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 యేసుక్రీస్తుని పట్టుకోవాలంట. పట్టుకుని ఏం చేయాలంట? దేవునితో సమాధానం పొందాలంట. 3 ప్రక్రియలు ఒక మాటలో జరుగుతున్నాయి. 3 ప్రక్రియలు ఒక మాటలో జరుగుతున్నాయి. భూమి మీద నువ్వుండి విశ్వాసంగా నీతిమంతులుగా అనిపించుకుంటే, మధ్యలో యేసుక్రీస్తు పట్టుకుంటే, ఈ యేసుప్రభు ఏం చేస్తాడు? ఇలా మనం ఒక చేతితో పట్టుకుంటాడు. ఆయన రెండో చేయని ఏం చేస్తాడు? తండ్రి అయిన దేవునితో పట్టుకుంటాడు. మన ఇద్దరు ఏం చేస్తున్నాడు? సమాధానము పరుస్తున్నాడు. వాక్యం చెప్తుంది అనమాట. తర్వాత మనం మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృప యందు ప్రవేశింపగలవారమై. అయితే ఇక్కడ చూడండి, మరియు ఆయన ద్వారా, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా విశ్వాసము వలన మనం ఇందులో ప్రవేశించాలట. కృప అనే దాంట్లో మళ్ళీ మనం ప్రవేశిస్తారన్నమాట. ఒకటి, నువ్వు నీతిగా ఉండాలంటే యేసుప్రభువుని నమ్ముకోవాలి. విశ్వాసం వలన ఏమొస్తుంది? నీతి వస్తుంది. నీతి ద్వారా ఏం దొరుకుతుంది? కృప. నీతిగా ఉన్నవాడు యేసుప్రభువుని పట్టుకొని విశ్వాసం కలిగి ఉంటే వీడికి మరో ఫలం వస్తుంది అండి. అదేంటి? కృప. ఈ కృప ప్రవేశింప గలవారమై అందులో ఏం చేయాలట? నిలిచియుండి. ఇంతవరకు బాగుంది. ఇప్పుడు నువ్వు విశ్వాసం ఉంచావు, దేవుని దృష్టిలో నీతిమంతుడుగా అనిపించుకున్నావు. ఇది మీరిద్దరు కలిపి, అంటే యేసుక్రీస్తు నువ్వు కలిపి ప్రవేశిస్తున్నారు ఇందులోకి. దేవుడు మనల్ని పట్టుకొని కృపలో ప్రవేశిస్తున్నాడు. అయితే నిలిచియుండి అని చెప్పి ఇంకొక మాట చాలా అద్భుతమైన మాట్లాడతారు అనమాట. అక్కడ దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుతున్నాము. దేవుని మహిమను గూర్చి నిరీక్షణ ఏంటి? నేను విశ్వాసంతో ఉన్నాను, దేవుణ్ణి చూడాలనుకుంటున్నాను. ఒక నిరీక్షణ, వెయిటింగ్ పీరియడ్. నిరీక్షణ అంటే ఏంటంటే తెలియలేని దాని గురించి, అంటే మనం చూడలేని దాని గురించి వెయిటింగ్ చేయడం నిరీక్షణ. ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వస్తారని ఫోన్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తారు వెయిట్ చేస్తుంటాం. నిరీక్షణ అంటే మనం చూడలేం కానీ చూస్తాం. ఇప్పుడు వాళ్ళు రాలేదు కానీ తర్వాత వస్తారు, దాన్ని నిరీక్షణ అంటారు అనమాట. అయితే చూడండి, అంతేకాదు అని మాట్లాడుతూ ఒక మాట, అద్భుతమైన మాట మాట్లాడుతుంది. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుము. దేవునికి పడుదము. దేవునికి స్తోత్రం. ఇక్కడ అద్భుతమైన మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీవు గనక విశ్వాసము మూలంగా నీతిమంతుడు అయితే, ఆ నీతి మూలంగా యేసు ప్రభువును తెలుసుకుని కృపలోకి ప్రవేశించినట్టయితే, ప్రతి క్రైస్తవుడు కాదు ప్రతి భక్తుడికి శ్రమ అనేది ఖచ్చితంగా మనలోకి వస్తుంది అని వాక్యం చెప్తుంది. అలాంటి శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది. శ్రమ అంటే ఏంటంటే, శ్రమ ఇప్పుడు క్రైస్తవ జీవితంలో చాలా మంది సాక్ష్యాలు మీరు వినే ఉంటారు, చాలా అద్భుతమైన సాక్ష్యాలు వినే ఉంటారు. వారి జీవితంలో మన బైబిల్లో వాక్యాలు చాలా దేశాలకి కరువు వస్తుంది, తెలుసు కదా, కరువు ఇచ్చింది. ఆ కరువులో వాళ్ళ శ్రమ ఎలా ఉండేదంటే పక్క దేశాలకు పారిపోయేవారు. శ్రమ, ఆ శ్రమలో కరువు ఎంత దరిద్రంగా ఉంటుందంటే. అయితే శ్రమ వచ్చినప్పుడు ప్రతి క్రైస్తవ జీవితంలో నీ శ్రమలో నువ్వు ఎలా ఉన్నావు, పారిపోకుండా శ్రమలో నిలకడగా ఉన్నావా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ శ్రమ అనేది మొదటి సబ్జెక్టు. క్రైస్తవ జీవితంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కడికి ఒక మొదటి పీరియడ్ అనమాట. మీరు గమనించండి, ఎవరైనా సరే ఇల్లు కడదాం అనుకుంటారు అనుకోండి, ఇల్లు కడదాం అనుకుంటే మేస్త్రి ఏం చెప్తాడంటే బెడ్లో ఒక లోడ్ తీసుకురండి అమ్మా అంటాడు. తీసుకొచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే బాగా కాల్చిన బెడ్ దగ్గరికి వెళ్తారు. బాగా కాల్చిన బెడ్ దగ్గరికి వెళ్ళి ఆ బెడ్ మాత్రం ఎంచుకుంటారు. మట్టి మొత్తం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోరు. ఎందుకంటే ఇటుక ఎంత కాలితే అంత గట్టి పడుతుంది అనమాట. అంత గట్టి పడి ఇటుకని మనం ఏం తీసుకొస్తాం? బిల్డింగ్ లెక్క కడతాం. మనలో వేసుకున్న, మనం మెడలోకి వేసుకున్న, నడుము కట్టుకున్న బంగారం ఉంది కదా, ఆ బంగారం ఎంత కాలితే అంత బంగారం అవుతాడు. క్రైస్తవుడు ఏం చేస్తాడంటే ఎంత నలిగి శ్రమంలో ఉంటాడో చివరికి క్రైస్తవుడు తనకు రూపం ఏమవుతుందంటే
క్రైస్తవుడు భక్తుడు అవుతాడు అనమాట. అంతేకాదు శ్రమ వచ్చినప్పుడు మనకు కావాలని చెప్తుంది శ్రమ ఓర్పును. శ్రమలో చాలా టెస్టింగ్ జరుగుతుంది మనకి. శ్రమలో టెస్టింగ్, శ్రమ పెట్టాడు దేవుడు. చూద్దాం, నా భక్తుడు అంటున్నాడు కదా, నేను ఇతని విశ్వాసం ఉంది, సరే నీతిగా ఎంచుతున్నాను, ఇతను ఒకసారి చెక్ చేస్తానని బైబిల్లో కూడా చెక్ చేయడం జరిగింది. ఎవరికి? యోబు గారికి. అలాంటి అంటే ఇప్పుడు ఇవన్నీ మనకి ఉదాహరణలు అనమాట. ఒకరి జీవితాన్ని, ఇదిగో యోబుని ఇలా చేశాను, నువ్వు జాగ్రత్త, అబ్రహాంని ఇలా దీవించాను, నువ్వు చూడు అని మనకు చెప్తున్నాడు అనమాట. దేవుడు చెప్తున్నాడా లేదా? యోబుని ఇలా చేశాను, లేదంటే నోవాహుకి ఇలా నేను రక్షించుకున్నానని మనకి ఏం చెప్తున్నాడంటే మన ముందు తరాలు మనకు ఉదాహరణ కూడా పెట్టాడు అనమాట కొన్ని విషయాలు. అలాగే శ్రమ తర్వాత ఏమవుతుంది? శ్రమలో ఓర్పు అనమాట. ఓర్పు ఏం చేస్తుందంటే, శ్రమలో ఉన్నాను, ఏంట్రా అనవసరంగా యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఈ నీతి అంటున్నాడు, కృప అంటున్నాడు, ఇవేమో పక్కన పెడితే ఏంటి శ్రమ, ఒకదాని వెంట ఒకటి అని చెప్పేసి శ్రమలో నువ్వు సైడ్ అయిపోతావా? శ్రమలో ఓర్పుగా నిజాయితీగా నీ విశ్వాసాన్ని, నిజమైన విశ్వాసాన్ని కాపాడుకుంటావు అనేది ఓర్పులో పసిగడతాడు అనమాట దేవుడు. దేవుడు ఏం చేస్తాడు? ఆ ఓర్పు నీలో ఉందా లేదా అనే టెస్టింగ్ పీరియడ్ లో రెండో దశ ఏంటి? ఓర్పు. అంటే మొదటిది శ్రమ వస్తుంది, శ్రమలో ఓర్పు అనేది చూస్తాడు. చూసిన తర్వాత ఏమవుద్ది? నీకు పరీక్షలు మొదలైపోతాయి. ఏమవుతుంది? పరీక్షలు మొదలైపోతాయి. సరే, నిలబడతాడా లేదా ఏం చేస్తాడు? పరీక్షలు. ఈ పరీక్షల్లో ఎలాంటివంటే లోక సంబంధమైన పరీక్షలు కావచ్చు, ఆత్మీయ సంబంధమైన పరీక్షలు కూడా కావచ్చు. పరీక్ష పెట్టే దేవుడు ఎలా పెడతాడంటే పరీక్షలు. అయితే పరీక్షలు కలకాలం ఉండిపోతాయా? ఈ శ్రమ కలకాలం ఉండిపోతా? ఈ యొక్క ఓర్పు నేను ఎంతకాలం ఓర్పు ఉండాలంటే భక్తిలో ఒక కొంతకాలమే. కొంతమందికి 1 సంవత్సరం ఉండొచ్చు, కొంతమందికి 5 సంవత్సరాలు ఉండొచ్చు, కొంతమందికి 10 సంవత్సరాలు ఉండొచ్చు. దేవుని చిత్తాన్ని బట్టి దేవుడు టెస్టింగ్ ని మన మీద పెడుతూ ఉంటాడు అనమాట. ఎందుకంటే భక్తుడు అంటున్నాడు, నిలబడతాడా లేదా? మీకు అందరికీ తెలిసే ఉంటది, ఎవరైనా పోలీస్ ఉద్యోగాలకు వెళ్ళే వారికి అంత ఈజీగా చదువుకున్నంత మాత్రం ఉద్యోగం అనేది ఎవరు. ఈ పోలీస్ ఉద్యోగానికి ప్రవేశానికి ముందు ఏం చేస్తారంటే కొన్ని పరీక్షలు పెడతారు. ఎంత కఠినమైన పరీక్షలు ఉంటాయంటే ఆ పరీక్ష చేసేవాడు ముందు తెల్లవారు 4 లేస్తాడు. లెగిసి మనందరం పడుకుంటూ ఆడు మాత్రం పరిగెడుతుంటాడు గ్రౌండ్ లో. తెలుసా మీకు ఆ విషయం? పరిగెడతాడు, ఎగురుతాడు, పరిగెడతాడు, లాంగ్ జంప్, హై జంప్ చేసి చివరికి కొన్ని వేల మందిలో పరిగెట్టడానికి ఆడు వస్తాడు అనమాట. ఆడు అక్కడే ముందు ప్రాక్టీస్ చేసుకుంటాడు, శ్రమ పడతాడు, కష్టపడతాడు. ఎందుకు? ఉద్యోగం కావాలి. ఈ ఉద్యోగం అంత ఈజీగా రాదు, పరిగెట్టాలి, లాంగ్ జంప్ చేయాలి, పరీక్ష రాయాలి. పోనీ పరిగెట్టినంత మాత్రం ఉద్యోగం ఇచ్చేస్తారంటే కాదు, మళ్ళీ పరీక్ష కూడా పెడతారు. పరీక్ష పెట్టినట్టు ఇచ్చేస్తారంటే మళ్ళీ టెస్టింగ్ చేస్తారనమాట. అండి ఇలా వాడి జీవితంలో అనేక పరీక్షలు ఎదుర్కొని వాడి చివరికి ఏమవుతుంది? విజయం సాధిస్తాడు. క్రైస్తవ జీవితంలో కూడా పరలోకాన్ని ప్రవేశించాలంటే అంత ఈజీ ఏం కాదనమాట. దేవుడు కొన్ని పరీక్షలు కూడా మనల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. అలాంటప్పుడు మనకేం కావాలి? నిరీక్షణ కావాలన్నమాట. కింద వాక్యం చెప్తుంది, ఏం చెప్తుందంటే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష తర్వాత నిరీక్షణ అనే మాట వాక్యం వాడుతుంది. ఏంటి నిరీక్షణ? దేని గురించి నిరీక్షణ అంటే చూడండి, వాక్యం చెప్తుంది 1 దశలోనిక 4వ అధ్యాయం 13వ మాట. 1 దశలోనిక 4వ అధ్యాయం 13వ మాట. 4:13. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపుట్టు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. చాలమ్మా. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె అన్న మాట దేవుడు మాట అంటే రాయించాడు అనమాట. ఇతరులకి ఏం లేదట? నిరీక్షణ లేదు. ఒకవేళ మీరు ఈ శ్రమలో, పరీక్షల్లో, ఓర్పుల్లో పాస్ అయ్యి చివరికి వస్తారు కదా, ఈ నిరీక్షణ అనేది మనకు ఉంది, మీరు వాళ్ళదాకా చివరికి నా జీవితం వింతే అని అనుకోకండి అని వాక్యం చెప్తుంది అనమాట. ఇలాంటి నిరీక్షణ, పరీక్ష, ఓర్పు, శ్రమలు కలిగిన ఉన్న మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుడు తన పరమరాజ్యాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. పరమరాజ్యంలో ప్రవేశించాలంటే భూమి మీద ప్రతి భక్తుడికి చాలా టెస్టింగ్లు ఉంటాయి. అందులో ఈ భక్తి జీవితంలో ఎలా ఉంటుందంటే శ్రమ వచ్చినంటే చాలా మంది సైడ్ అయిపోతారు. నేను తట్టుకోలేను, నేను నీ శ్రమ తట్టుకోలేను. చాలా మంది చేసే మొదటి తప్పు ఏంటంటే ఆత్మహత్య.
ఒక 10 లక్షలు అప్పు అయిపోయింది అనుకోండి, ఇంటి మీద 10 మంది వచ్చేసరికి ఇంకా తెల్లవారు సమాధానం చెప్పలేని భయానికి ఏం చేస్తాడు, ముందు ఆత్మహత్య చేసేసుకుంటాడు. ఆత్మహత్య చేసుకుని సాయంత్రమే ఆ భార్యకి ఆ అప్పుల్లో చదువుతున్నాడు కదా, మర్చిపోతున్నాడు ఆ విషయాన్ని. ఎందుకు? అడిగి ఓర్పు లేదు. కూర్చుని పెట్టి, నా పరిస్థితి ఇది, నా దగ్గర ఇప్పుడు లేదు, నేను ఇవ్వగలను, నాకు కొంత టైం ఇవ్వని అడిగితే వాళ్ళు ఇస్తారు ఎవరా? వాళ్ళేం పేక తీసారు కదా, వాళ్ళు తీయకముందు వీడేం చేసుకుంటున్నాడు, వీడే పేక తీసేసుకుంటున్నాడు. ఎందుకు? వీడికి పాపం శ్రమ వస్తేకి తట్టుకోలేకపోతాడు. కారణం ఏంటి? శ్రమ గురించి చెప్పేవాడు లేడు. ఒరే శ్రమ వస్తుందరా, తట్టుకోవాలి, ఓర్పు ఉండాలి, పరీక్షలు ఉంటాయి, దాని తర్వాతే నిరీక్షణ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుందిరా అని చెప్పేవాడు లేకే వాళ్ళు ఏం చేస్తారంటే క్షణావేశంలో భయపడిపోయి ఈ లోకంలో బతకలేక చచ్చిపోతున్నారు. చచ్చిపోయిన తర్వాత ఇంకా బతకలేక చచ్చిపోయింది కదా, ఇదే పరలోకం వెళ్తాడా? వెళ్ళడు. ఎందుకంటే ఒకవేళ క్రైస్తవుడైనా సరే ఆత్మహత్య చేసుకోకూడదని వాక్యం చెప్తుంది అనమాట. ఎటు ముందుకు వెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే నుయ్యి. ఆడి పరిస్థితి ఎలాగైందంటే భూమి మీద బతకలేక పరలోకానికి వెళ్ళలేక మధ్యలో ఎక్కడో నరకంలో తిరుగుతూ ఉంటాడు. అలాంటిది వాక్యం చెప్తుంది. ఈ నూతన సంవత్సరంలో మనకి క్రైస్తవులుగా ఉన్న మనకి, భక్తులుగా ఉన్న మనకి శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా చివరికి మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ మనం పట్టుకోవాలి. పరమరాజ్యంలోకి చేరాలంటే ఈ సంవత్సరం అంతా మన భక్తిని మనం కాపాడుకుంటే శ్రమలో కూడా మనకు విజయం ఉందని మనం గుర్తు చేసుకుంటూ ముందుకు సాగాలని ఆశిస్తూ ఈ ఒక్క ప్రసంగాన్ని ముగించుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేద్దామండి. అద్భుతమైన మాటలు ప్రభు మనకు